ఈరోజు అధికారం పోయిన మారని గొడ్డల్పాటి రౌడీజాన్ని ఈరోజు మనము చూడాలి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, అంటే గుంటూరు ఈస్ట్కి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నాయి సూరిబాబు అనే వ్యక్తితో. ఎందుకంటే ఆయనకి ఒక పొగాకు ఎక్స్పోర్ట్ సంస్థ ఉంది. అయితే కొన్ని లావాదేవీల వల్ల అక్కడ ఇద్దరికి పొసక్క సూరిబాబు తన యొక్క పొగాకు బేళ్ళని వేరే వ్యక్తికి సరఫరా చేస్తున్నాడు. అయితే వాళ్ళ కుమారుడు అభి పొగాకు బేళ్ళని లారీ డ్రైవర్తో కలిసి తీసుకొని వెళ్తుంటే మహమ్మద్ ముస్తఫా కొడుకైన బషీర్ వాళ్ళిద్దరినీ అడ్డుకొని లారీల్ని అభి అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, ఆయన నూజివీడికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక ఎస్సీ దళితుడు. ఆ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులు వ్యాపారం చేసుకుంటే వాళ్ళు ఎంత అడ్డగోలుగా వాళ్ళని కిడ్నాప్ చేసి దాడి చేసి వాళ్ళకి సంబంధించిన ఒక ప్రైవేట్ వసతి గృహంకి తీసుకెళ్ళి ఏ విధంగా వాళ్ళని బెదిరించారో మీరు చూడాలి. ఎందుకంటే ఈరోజు గత 5 yearsలో అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న 2019 నుంచి 24 వరకు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డీపీటీ పథకంలో దోచుకో పంచుకో తినుకో అనే పథకంలోనే ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా వాళ్ళ అధికార మదంతో విరవీగారు, మరి అధికారం పోయిన తర్వాత కూడా ఏ విధంగా పేట్రెళ్ళిపోతున్నారో మీరు ఈరోజు గమనించాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అక్రమాలని వాళ్ళ రౌడీజాన్ని గుర్తించి 11 సీట్లతో కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయినా కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ బుద్ధిలో కానీ ఎలాంటి మార్పు లేదు అనేది ఈరోజు ఈ యొక్క సంఘటన ఒక నిదర్శనం. ఎందుకంటే పోలీసులు వెంటనే ఆ ఘటనకు స్పందించి నేరస్తుల్ని, తర్వాత అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో 5గురిని అరెస్ట్ చేయటము. అంటే ఎవరైనా కానీ చట్టంకి చుట్టాలు ఉండరు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు. ఎన్డీఏ కూటమిలో ప్రజలకి ఎలాంటి రక్షణ ఉన్నది అనేది ఈరోజు మనం నిదర్శనంగా చూసుకోవచ్చు. అంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన అక్రమాలు, మరి కిడ్నాప్లు, దాడులు ఇవన్నీ చూస్తుంటే మనము ఒక సెయింట్ ఉంటుంది సినిమాల్లో, కుదిరితే ఒక కప్పు కాఫీ, కుదిరితే 4 మాటలు అన్నట్లు వాళ్ళు ఎలాంటి దాడులు చేస్తారంటే కుదిరితే 3 దాడులు, మరి కుదిరితే 3 కిడ్నాప్లు, లేకపోతే హత్యలు. ఇది వాళ్ళ యొక్క మైండ్ సెట్. అయినా కానీ ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఒక పార్టీ పెట్టి, ప్రాంతీయ పార్టీ పెట్టి మాజీ సీఎంగా ఉండి మరి ఆయన ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా అని ఈరోజు నేను అడుగుతున్నా. ఎందుకంటే అధికారం లేకపోయినా ప్రాణాలకి మరి స్వేచ్ఛకి భంగం వాటిస్తున్న వీళ్ళందరినీ మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ కూటమిలో మరి మేము ఎంత ప్రజలకి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎలాంటి పాలన అందిస్తున్నాం? ఎక్కడైనా కానీ హత్యలు కానీ నేరాలు కానీ జరిగితే ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మీ ప్రభుత్వంలో మీరు గమనిస్తే దళితులకి ఎంతమందికి అంటే ఆల్మోస్ట్ 59,000 మంది మరి దాడులు జరగటం, 191 మంది వాళ్ళు హత్యలు గావించబడటం మనం చూసాం. ఇందులో మీరు మరి ముఖ్యంగా ఎప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ మామ నేను మీకు అండగా ఉంటాను అని ఎలక్షన్ల ముందు అని చెప్పి ఆ జగన్ మామ ఎప్పుడు మామగా లేడు. ఆ మామగా ఎవరికి ఉన్నాడంటే నేరస్తులకు మైన మామలాగా ఉన్నాడు. ఆయన చేసింది ఏంటంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా ఒక స్విగ్గీ జొమాటోలో మన డోర్ డెలివరీస్ ఎలా తెచ్చుకుంటామో ఆ విధంగా అనంతబాబు చేస్తే వాళ్ళని పక్కన పెట్టుకొని సన్మానాలు చేస్తారు. ఇక మీరు గమనిస్తే మరి డాక్టర్ సుధాకర్ ఏ విధంగా మాస్క్ పెట్టుకోకపోతే ఆయన చిత్రవద చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యారో మీరు గమనించాలి. అధికారమే వాళ్ళకి ఆయుధం, అరాచకమే వాళ్ళ ఆచరణ. ఇది వైసీపీ నేరస్తుల పార్టీ, ఫ్యాక్షన్ పార్టీ అని వాళ్ళు గుర్తు చేసే విధానం. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అంటారు. మరి ఏ విధంగా రాజు పరిపాలిస్తే కింద క్యాడర్ కూడా ఆ విధంగానే పరిపాలిస్తుంది. గుంటూరులోనే మీకు తెలుసు, ఆగస్టు 15న రమ్య అనే ఒక అమ్మాయి
బీటెక్ చదువుతున్న అమ్మాయి ఏ విధంగా హత్య గావించబడిందో, మరి వీళ్ళ యొక్క అఘాతకాలకి మీరు ప్రశ్నించినందుకు, అక్రమాలని ప్రశ్నించినందుకు డాక్టర్ అనితారాణి ఏ విధంగా చనిపోయింది, మరి మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ ఏ విధంగా చనిపోయాడు, కావలి కరుణాకర్ ఆయన యొక్క చేపల చెరువుని కబ్జా చేసి ఏ విధంగా చనిపోవడానికి మీరు కారణమయ్యారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక పరిటాల రవిని ఏ విధంగా కాల్చి చంపారు, మరి మీ సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారిని నరికి తలలో ఉన్న బ్రెయిన్ కాస్త బయటకు వచ్చే విధంగా చంపారు అని మీ చెల్లి షర్మిలానే చెప్పిందా లేదా? మరి ఈరోజు ఇక పలమనేరులో మిస్బా అయితేనేంటి, పాపం అమ్మాయి చదువుకుంటుంది. మీ వైసీపీ నాయకుడి యొక్క కూతురికి తక్కువ మార్క్స్ వస్తే ఆ అమ్మాయిని ఏ విధంగా మానసిక చిత్రహింస చేసి చనిపోయే విధంగా చేశారు. ఇక మీ అఘాత్యాలు భరించలేక చాలామంది, అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అని ఎప్పుడు చెప్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఏ విధంగా వాళ్ళ ఆయన ఉక్కు పాదాల మీద తొక్కేశాడో ఈ విధంగా మనకి గమనించాలి. ఎందుకంటే ఈ పలమనేరులో మిస్బా అనే అమ్మాయితో పాటు నంద్యాలలో అబ్దుల్ సలాం, వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు 4 వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హత్య చేసుకున్నారు, ఆత్మహత్య. మరి మీ విషయం తెలిసే మరి చాలామంది కూడా పులివెందుల అంటే ఏదో చాలా అంతా క్లిస్టల్ క్లియర్గా అంతా బాగుంటుంది అనుకుంటారు. మరి పులివెందులో ఉన్న నాగమ్మ అనే వ్యక్తి ఆ మీద రేప్ చేసి చనిపోతే మరి ఆమెని చూడటానికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన చాలామంది, అంటే టీడీపీ నాయకులు వెళ్ళి చూస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే మీరు ఏ విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అనుకుంటూ మీరు ఆ టైంలో అన్నీ చేసి ఇప్పుడు మీరు నేరస్తులకు ఏ విధంగా అండగా ఉన్నారో, మీ యొక్క నేర చరిత్ర ఎలాంటిది, మీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఏంటి, మీ మైండ్ సెట్తోనే మీ యొక్క నాయకులు కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. ఇక మీరు రీసెంట్గా గమనించిన, ఎందుకంటే మీరు చెప్పారు ఒకసారి, ఎందుకంటే మీరు సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏ విధంగా మీరు సపోర్ట్ చేశారు. అంటే నేరస్తులకి మనము నేరం చేయటం తప్పైతే నేరస్తులకి మనం సమర్థించటం, మరి వాళ్ళని కూడా దోషుల్ని తప్పించటం, నిర్దోషుల్ని దోషులుగా చూపించడం అనేది ఇది తప్పు కాదా? మరి ఇది మాజీ మంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి, మాజీ మినిస్టర్ అయిన సీదిరి అప్పలరాజుకు తెలీదా? ఎందుకంటే తన కొడుకు అర్ణవ్ వర్మని తప్పించడానికి తన అనుచరుడైన సిద్ధార్థ్ని ఏ విధంగా దోషిగా నిలబెట్టాడో, తద్వారా ఆయనకి మరి కేసు వేసి మరి ఆయన అరెస్ట్ చేస్తుంటే ఎంత హంగామా క్రియేట్ చేశాడో వాళ్ళని చూసి ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్, చిన్న పిల్లోడు. అంటే మీరు చెప్పే విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి కూడా నేరస్తుల్ని చిన్న పిల్లోడు, అమాయకుడు, మరి మరియమ్మని హత్య చేయించడానికి మూలకారకుడైన నందిగాం సురేష్ని మీరేమంటారు? పాపం ది గ్రేట్ నందిగాం సురేష్. అంటే ప్రతి ఒక్క చోట కూడా ఎవరైతే నేరస్తుడు అంటే వాళ్ళు మీరు పక్కన వేసుకోవటం. అంటే ఈ పార్టీ అంతా నేరస్తులు, దాడులు, హత్యలు, కిడ్నాప్లు చేసే వాళ్ళ పార్టీ కనుక ఈ పార్టీకి నేరస్తుల పార్టీ అని కూడా వచ్చింది. గొడ్డల పార్టీ అంటే మీరు ఒక్కొక్కరు చాలా బాధపడుతుంటారు. మరి ఎందుకన్నారు? గొడ్డలతోనే కదా మరి అందరు మా బాబాయిని హత్య చేయించింది. మరి అనకుండా ఏమంటారు? కనుక ఈరోజు మీరు చేస్తున్న అగత్యాలు, అక్రమాలు అన్నీ కూడా ప్రజలు చూశారు. అంతేకాకుండా ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ నుంచి మహమ్మద్ ముస్తఫా ఎక్స్ ఎమ్మెల్యే అయిన గుంటూరు ఈస్ట్కి సంబంధించిన వ్యక్తి, ఆయన తాడికొండ నివాసి. నేను కూడా తాడికొండకు సంబంధించిన వ్యక్తిని. నేను అక్కడ ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన చరిత్ర ఏంటో తెలుసా మీకు? ఒక ఐస్ ఫ్రూట్ అమ్ముకునేవాడు. అంటే ఐస్లు అమ్ముకొని ఆయన స్టార్టింగ్ ఎలాగా మరి ఆయన జీవితం స్టార్ట్ చేశాడో తాడికొండలో మీకు తెలియాలి. అలాంటి వ్యక్తి ఐస్ ఫ్రూట్స్ అమ్ముకొని, నేను కూడా చాలాసార్లు ఆయన దగ్గర కొనుక్కున్నాను చిన్నప్పుడు. ఆ తర్వాత ఒక సర్పంచ్ అయ్యి తర్వాత ఈ పొగాకు బెళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసి ఒక సర్పంచ్ నుంచి ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యాడంటే మరి ఆయన దగ్గర ఎంత అక్రమార్జన ఉందో మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఆయనకి అక్రమాలని నేనంటూ లేదు. ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయంటే ఒక హర్బల్ ఆయిల్, హర్బల్ సోప్స్, ఇందులో ఆయన పెట్టేదేంటి? రసాయనాలు, తర్వాత సింథటిక్ మెటీరియల్స్. తద్వారా చాలామంది గుంటూరులో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఎలర్జీస్ రావటం, ఉన్న జుట్టు ఊడిపోవటం, చాలా కంప్లైంట్స్ చెప్పారు. అయినా కానీ
ఆ యొక్క నిరసనలు కానీ ఆరోపణలు కానీ విన్నా నాదుడే లేదు. ఈయన అక్రమార్జనకు సంబంధించి విషయాలన్నీ కూడా ఐటీ పీపుల్కి తెలిసి ఐటీ రైట్స్ అయినాయి. ఎవరి మీద అయినాయి? వాళ్ళ సోదరుడైన కర్మువా, తర్వాత వాళ్ళ సన్నిన్లా అయిన షబ్బీర్. సో వీళ్ళ యొక్క ఆఫీసెస్ మీద, ఇళ్ళ మీద రైట్ చేసిన విషయం మీకు తెలీదా? అంటే ఏంటంటే అక్రమార్జనలు చెయ్యాలి, అక్రమార్జనలో మీకు వాటాలు ఇవ్వాలి, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలి. తర్వాత ఈ అక్రమార్జన దాచిపెట్టుకోవడానికి కూతురైన నూరి ఫాతిమాకి టికెట్ ఇచ్చి నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నానని శుద్ధపూసలాగా మాట్లాడటం. తర్వాత ఇక్కడ నుంచి సపోజ్ ఈ అక్రమాలు కనుక బయటపడతాయి, ఈ నూరి ఫాతిమా వాళ్ళ యొక్క హస్బెండ్ అయిన షబ్బీర్ ఇద్దరు కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్. అంటే అక్రమాలు బయటపడితే అమెరికా జంప్. అంటే వీళ్ళు ఏ విధంగా అంటే ఆల్టర్నేట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి ఏ విధంగా చేసుకుంటారో ఈరోజు ఈ యొక్క హిస్టరీ అంటే ఈ ఇన్సిడెంట్స్ వల్ల మనకి బయటపడుతుంది. ఇక ఈరోజు అక్రమార్జనలతో సెటిల్మెంట్స్ చేసుకోవటం అనేదే ఈరోజు మరి మొహమ్మద్ ముస్తఫా అయితేనేంటి, వాళ్ళ కొడుకు బషీర్ అయితేనేంటి, తర్వాత వాళ్ళ అల్లుడు షబ్బీర్ అయితేనేంటి, వాళ్ళ తమ్ముడు సోదరుడైన కర్ము అయితేంటి, వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం చట్టాలని తన చుట్టాల్లాగా చేసుకొని వ్యవస్థలన్నీ బెదిరించి మరి కిడ్నాప్ కేసు జరుగుతున్నప్పుడు ఇంత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి వాళ్ళ కొడుకు మీద మరి బషీర్ మీద పడ్డప్పుడు మరి ఆయన దీని గురించి ఎంత చెల్లించాలి? ఒక అమాయకుడైన వ్యక్తిని మరి ఈ విధంగా కిడ్నాప్ చేయటం, మీకేమైనా లావాదేవీలు ఉంటే మీరు ఎక్కడ పరిష్కరించుకోవాలి? కోర్టులకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అలా కాకుండా చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారు. అంటే అధికారం ఉన్నప్పుడేమో పేటరేగిపోయారు, ఇప్పుడు అధికారం పోయినా కానీ మీ యొక్క మైండ్ సెట్ నైజం మారలేదని ఇది ఒక నిదర్శన. మరి ఇంకోటి ఏంటంటే ఆయన డైరెక్ట్గా పోలీస్తోనే మాట్లాడినట్టు పోలీసుల కాల్ రికార్డు కూడా ఉంది. మహమ్మద్ ముస్తఫా ఫోన్ చేసి చెప్పాడు. ఇక అలవాటైన ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీజం, బెదిరింపులు ఇవన్నీ కూడా మహమ్మద్ ముస్తఫా ఆయన వాడి కొడుకు వీళ్ళందరూ కూడా వైసీపీ హయాంలో అలవాటైన అలవాట్లు మార్చుకోలేదు. ఇప్పటికన్నా వాళ్ళు ఎన్డీఏ కూటమి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో, పోలీసులు ఎంత ఫాస్ట్ ట్రాక్లో పనిచేస్తున్నారో మీరు ఒకసారి గుర్తించాలి. అయితే ఇప్పుడు నేను అడిగేది ఒకటే, ఇంత ఒక ఎస్సీ దళితులు అయిన మరి అభి వాళ్ళ కుటుంబం సూరిబాబు వీళ్ళందరూ మరి కిడ్నాప్ గురయ్యి ఎంత మానసిక వధ భరించి మరి ఎంతో వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్న ఈ కిడ్నాప్కి సూత్రధారులైన మహమ్మద్ ముస్తఫా, బషీర్ వీళ్ళిద్దరినీ పోలీసులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన విద్యే. ఎందుకంటే ఆయన వెళ్తున్నప్పుడు కనీసం ఆ కారు కింద సింగయ్య అనే వ్యక్తి తల పడ్డప్పుడు కనీసం ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాడా? లేదు. ఆ తలని కాస్త పక్కగా వేసేసి వెళ్ళిపోవటం. తర్వాత ఈ సీదిరి అప్పలరాజు కొడుకు మరి అక్కడున్న ఎవరైతే గొర్రెల కాపరి ఆయన ఎప్పుడైతే ఆయన యాక్సిడెంట్ అయిందో, ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత చావు బతుకుల్లో కనీసం కొట్లాడుతుంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో కూడా చూయించకుండా సీదిరి అప్పలరాజు ఏం చేశాడు? ఆ దానయ్య అనే వ్యక్తిని అక్కడ వదిలేసి గొర్రెల కాపరిని మరి ఆయన పాపం 2 బిడ్డల తండ్రి, మరి నీకు కూడా 2 బిడ్డలు ఉన్నారు కదా, నీ కొడుకుని అర్ణవర్మన్ మాత్రం ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి ఆయన మాత్రం సెక్యూర్ చేసుకొని ఇమ్మీడియట్గా ఆ కేసుని వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేయించి అంటే సిద్ధార్థ్ అనే వ్యక్తిని అందులో ఆయనే నడుపుతున్నాడని చూపించి, అంటే ఈ విధంగా చూస్తుంటే మీరంతా ఎట్లా తయారారంటే ఏ విధంగా అక్రమార్జనలు దాచుకోవాలి, కేసులను ఎలా తారుమారు చేయాలి, అబద్ధాలే ఆయుధంగా ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా అయినా మనము అధికారం తీసుకురావాలన్న ఆలోచన తప్పితే మీ యొక్క అరాచకమైన ఆచరణ అనేది ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే ఈరోజు మీకు ఒక కేస్ స్టడీ చూడాలి. ఒక కొడుకు ఎలా ఉండకూడదో, ఒక అన్న ఎలా ఉండకూడదో, ఒక రాజకీయ వ్యక్తి ఎలా ఉండకూడదో అనేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసి మనం నేర్చుకోవాలి. అంటే ఎందుకంటే మనం ఒక డాక్టర్గా నేను చేసినప్పుడు ఒక కేసు ఇస్తాం మా కింద స్టూడెంట్స్కి. ఆ విధంగా ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేస్ స్టడీని ప్రజలకి చూపించాలి. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు, ఈ యొక్క అక్రమార్జనలు,
ఈ విధంగా రౌడీజాలు, ఆకు రౌడీలాగా, వీధి రౌడీలాగా మీరు పనిచేస్తే రానున్న రోజులో ఈ యొక్క వైసీపీ పార్టీ అనేది ఎంత ప్రమాదకరమైనదని ప్రజలు కూడా గుర్తించారు కనుకనే మీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా కానీ మీరు ఇంకా మారలేదు. ఇంకా చాలామంది అక్కడ గుంటూరులో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ అనుకుంటా, ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా పబ్బాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏమైనా చైన్లు పోయినా లేకపోతే ఏమైనా వస్తువులు పోయినంటే ఆ ఎమ్మెల్సీ అనుచరులు వచ్చారా చూడండిరా అంటారు. అంటే ఆ విధంగా అంటే అక్కడున్న వాళ్ళందరూ అదే మైండ్ సెట్లో పనిచేస్తున్నారు. ఇక చాలా విషయాల్లో ఇక వాళ్ళ అనుచరులు అయితే వెళ్తూ కారులో పక్కనున్న గొర్రెలను మేకలను కార్లో వేసుకుని వెళ్ళిపోవటం. అంటే ఇక వాళ్ళ దౌర్జన్యాలు ప్రశ్నించే వాళ్ళు లేరు. మేము ఏ విధంగా కూడా దందాలు చేస్తాం, కిడ్నాప్లు చేస్తాం, అక్రమాలు చేస్తాం, మా ఇష్టం అని మీరు బిహేవ్ చేస్తే పోలీసులు ఏమి వదిలిపెట్టారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి నుంచి పోలీసుల్ని మేము అడుగుతున్నాం, తక్షణమే ముస్తఫా వాళ్ళ కొడుకైన బషీర్ని ఈ యొక్క ఏదైతే ఈ కిడ్నాప్కి సూత్రధారులైన వీళ్ళిద్దరిని కూడా మీరు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.